హలో అండి. అందరికీ నమస్కారం. అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. ఈరోజైతే మేమందరం కలిసి ఊరికైతే వెళ్తున్నామండి. అమ్మమ్మ వాళ్ళ ఊరని చెప్పాను కదా! అక్కడికైతే వెళ్తున్నామనమాట. ఇంక నేనైతే వచ్చాను కదా! నేనొచ్చింది థర్స్‌డే అండి. ఒక 1 వీక్ ఆర్ 10 డేస్ ఉందామనే వచ్చాను. కాకపోతే ఇప్పుడు ప్రెజెంట్ ఏంటంటే కొంచెం వర్క్స్ అయితే స్టార్ట్ అయ్యాయి. కొంతమంది అర్జెంట్ అని చెప్పేసి ఇచ్చేసున్నారు. ఇంక నాకెందుకో ఉండబుద్ధి అనిపించలేదనమాట ఎక్కువ రోజులు ఇక్కడ. అంటే ఉండకూడదని కాదు కానీ కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉన్నప్పుడు మనం ప్రశాంతంగా ఉండలేము. అందుకని చెప్పి నేను వెళ్ళిపోతాను. ఒక 2 డేస్ ఉండేసి అని చెప్పేసి అమ్మ వాళ్ళతో అయితే చెప్పాను. ఇంక వెళ్తున్నాను కదా అని చెప్పేసి పెద్దమ్మ కూడా పిలిచిందనమాట. "ఒకసారి వచ్చేసి వెళ్ళు" అని చెప్పేసి అన్నారు. ఇంక నేను కూడా వెళ్దాము, అక్క కూడా వచ్చింది పెద్దమ్మ కూతురు. సరే చూసేసి వెళ్తే సరిపోద్ది. మళ్ళా ఎప్పటికొస్తామో ఏమో తెలీదు కదా! అంటే ఇప్పుడంటే ప్రెజెంట్ హాలిడేస్, పిల్లల రెస్పాన్సిబిలిటీస్ ఉండవు. ఇంకా నెక్స్ట్ ఎప్పుడైనా ఏదైనా పెద్ద అకేషన్స్ తప్ప చాలా వరకు రాను. కాకపోతే ఈ రీసెంట్ టైమ్స్‌లో కొంచెం ఎక్కువగానే ఊరికొస్తున్న. పండగకొచ్చాను, మళ్ళీ తిరునాళ్ళని చెప్పేసి వచ్చాను, మళ్ళీ పెద్దమ్మ వాళ్ళ ఊర్లో పొంగళ్ళని చెప్పేసి వచ్చాను. అట్లాగా ఈ ఇయర్ అయితే పర్లేదు కానీ నెక్స్ట్ ఇయర్ ఎలా ఉంటదో తెలీదు కదా! నార్మల్‌గా అయితే ఇప్పుడు వెళ్ళానంటే నేను ఇంక మళ్ళీ వెళ్ళేది సమ్మర్ హాలిడేస్‌లోనే. ఇంక సరే వచ్చాను కదా! వెళ్ళేసి కనిపిద్దాము, ఒక రోజు ఉండేసి సాయంత్రానికైనా వచ్చేద్దాము అని చెప్పేసి అయితే బయలుదేరుతున్నాము. పొద్దున్నే టైం వచ్చేసి 5:30 అలా అవుతుందండి. మేము 4:30, 5 గంటలకే లేచేసాము. లేచి ఇంక టీ పెట్టుకొని తాగేసి ఇంక అమ్మ అయితే బయటైతే నీళ్లు చల్లేసి ముగ్గైతే పెడుతుంది. నేను కూడా లేచి నైటే ఫ్రెష్ అప్ అయిపోయి అంటే తలస్నానం పొద్దున్నే 7:30కి అట్లా బస్సు వస్తదంట. ఇంక మళ్ళీ లేట్ అయిపోద్ది కదా! పొద్దున్నే స్నానాలు అవన్నీ పెట్టుకుంటే అని చెప్పేసి అంటే తలస్నానం అవన్నీ కూడా నైటే చేసేసాము. లౌక్య కూడా చేసేసింది. ఇంక లౌక్య కూడా జడలవి వేసేసానండి. జస్ట్ ఇంక వెళ్ళి కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి డ్రెస్ వేసేసుకోవడమే అనమాట. తొందరగా పని అయిపోతుంది. ఇంక నేను కూడా హెయిర్ స్టైల్ అవి సెట్ చేసేసుకున్నాను. అండ్ ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటి అంటే మనం వీడియోస్ రెగ్యులర్‌గా అప్లోడ్ చేయట్లేదు కదా! చాలా వరకు నోటిఫికేషన్స్ అయితే మన ఓల్డ్ సబ్స్క్రైబర్స్‌కి రీచ్ అవ్వట్లేదు. సో నేను వీలైనంత వరకు రెగ్యులర్ వ్లాగ్స్ అయితే చేయడానికి ట్రై చేస్తానండి. మీ వంతుగా మీరు కూడా వీడియోస్ చూసినప్పుడు ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ ఇస్తారని అయితే కోరుకుంటున్నా. అండ్ కింద హైప్ కూడా ఉంటుంది. హైప్ కూడా ఇచ్చినట్లయితే కొంచెం మన వీడియోస్ అనేవి ఇంతకు ముందులాగా నేను యాక్టివ్‌గా చేయడానికి మంచిగా అండ్ నాకు ఒక జోష్ వస్తది. సో రిక్వెస్టింగ్‌గానే అడుగుతున్నా, నచ్చితేనే ట్రై చేయండి. సో ఇంక రుత్విక్ కూడా ఇప్పుడు నిద్ర లేచాడండి. పొద్దున్నుంచే లేపుతున్నాము. లేచేసి ఇంకా ఆయన కూడా బ్రష్ అది చేసేసి ఇంకా నాకు వీడియో షూట్ చేయమని చెప్పి అడిగాను. ఇంక తనైతే వచ్చి వీడియో షూట్ చేస్తా ఉన్నాడు. అమ్మ ఏంటంటే కొంచెం కడిగేసి వెళ్ళింది. ఇంకా తర్వాత బయటికెళ్ళిందనమాట. ఇంక నేనేంటంటే సర్లే కొంచెం పని చేసేద్దాము. ఇక్కడంతా మట్టి ఉంది. మాకేంటంటే చెట్ల మీద కోళ్ళు పడుకుంటాయండి. దానివల్ల ఏంటంటే కొంచెం గందరగోళంగా ఉంటది. లేదంటే పొద్దున్నే నేనైనా చేసేస్తాను కానీ ఇంక అమ్మ ఇంట్లో పనులు చేసుకున్న చాలా పనులుంటాయి కదా! మనకంటే ఇంట్లో వేరేగా ఉంటది. బట్ ఇక్కడ అంతా ఓపెన్ ప్లేస్ విలేజ్ కాబట్టి కోళ్ళని అవని ఇవని చేసినంత పనుంటది. కానీ అమ్మ వాళ్ళకి యాక్టివ్‌గా ఉంటారనమాట. ఇంక నేను సర్లే మిగిలిన పనులు నేను చేసేద్దామని చెప్పేసి లోపలైతే కొంచెం నీళ్లు చల్లేసి మట్టిగా ఉంటే అక్కడి వరకు కడిగేసి ముగ్గైతే పెడదామని చెప్పి కడుగుతూ ఉన్నాను. అమ్మకి ఎంత ఓపిక తెలుసా అండి. ఇంత పని చేయాలంటే ఎంత కష్టమో కదా! మనం చిన్న ఇంటిని చేసుకోవడానికి ఇప్పుడు నా వరకే చూడండి. ఆ ఇంట్లో పని చేసుకోలేకనే నేను ఇంకొకరి సపోర్ట్ తీసుకుంటున్నా. బట్ ఎవరి సిచ్యువేషన్స్ వాళ్ళవి. అంటే లైఫ్ స్టైల్‌ని బట్టి కూడా మారుతూ ఉంటదండి. ఇప్పుడు వీళ్ళున్నంత స్ట్రాంగ్‌గా సిటీస్‌లో ఉన్న మనమైతే ఉండలేము. అమ్మ వాళ్ళ ఏజ్ వచ్చేసరికి అసలు మనము ఉంటామో, ఉండమో అనేలాగా ఉంటున్నాయి కదా! ప్రెజెంట్ మనం తీసుకునే ఫుడ్ కానీ, మన అలవాట్లు కానీ, మనం ఫోన్‌లు వాడుతూ ఉంటాము. సో ఇవన్నీ చాలా వరకు స్ట్రెస్ అయిపోతూ ఉంటాము. సో ఉండే జనరేషన్ అనేది ఎలా ఉంటుందో అస్సలు అర్థం కావట్లేదు. మన జనరేషన్ ఎంత ఘోరంగా ఉంటే. ఇంకా నేనైతే మంచిగా కడిగి ముగ్గు పెట్టా. ఇక్కడ అంతా చాలా నీట్‌గా ఉండేదండి. నా మ్యారేజ్‌కి ముందు అనుకుంటా ఇవన్నీ చేయించారు. దానికి ముందు కూడాని మా ఇంట్లో నేల ఉండేదనమాట. మట్టి నేల. ఒక 12 ఇయర్స్ బ్యాక్ అనుకోండి. సో అప్పుడు బాగా మట్టి నేల అనమాట. అప్పుడు డైలీ అమ్మ బయట కల్లాపి చల్లేది. అండ్ లోపల కూడా బయట కూడా సిమెంట్ రోడ్ ఉంది. అప్పుడు సిమెంట్ రోడ్ ఉండేది కాదు. నార్మల్ మట్టి రోడ్ లాగే ఉండేది. అంతా కల్లాపి చల్లుకునే వాళ్ళనమాట వీధంతా. ఇంకెక్కడ కూడా కల్లాపి చల్లేసి ముగ్గులు పెట్టేవాళ్ళము. దాని తర్వాత ఒక
13 ఇయర్స్ బ్యాక్ రాళ్ళు అవన్నీ వేయించుకున్నాము. అప్పుడు కూడా చాలా నీట్గా ఉంది. కాకపోతే ఇక్కడ కొబ్బరి చెట్టు ఉంది, గుర్తుపట్టారా? ఆ కొబ్బరి చెట్టు కాయలన్నీ రాలడం వల్ల ఈ రాళ్ళన్నీ పగిలిపోయాయి. ఆ రాళ్ళకి ఏంటంటే గ్యాప్స్లో సిమెంట్ అలా వేయడం వల్ల కొంచెం నీట్గా అనిపించట్లేదు. సో ఇంకా మళ్ళీ చాలా రోజులు అయిపోయింది కదా, కొంచెం డౌన్ అవ్వడం, రాళ్ళు కదా, అలా జరుగుతూ ఉంది. లేదంటే ఈ రాళ్ళు వేసిన తర్వాత కూడా చాలా బాగుండేది. నేనున్నప్పుడు ఇంకా బాగుండేదిలేండి. ఈ లైన్ మొత్తం కూడా నేను మొక్కలు నాటేదాన్ని అనమాట, ఎక్కడా గ్యాప్ ఉండేది కాదు. కాకపోతే ఇంకా నేను లేను కదా, అమ్మ ఏంటంటే ఆ కూరగాయల మొక్కలు, ఈ కోళ్ళు పెంచుతుంది కదా, ఆ కోళ్ళు అన్నీ గందరగోళం చేసేస్తూ ఉంటాయి మొక్కల్ని. అందుకని ఇప్పుడు ఇలా ఉంది. కానీ అప్పట్లో చాలా బాగుండేది మా ఇల్లు. ఇప్పుడు ఇంకా కొంచెం ఓల్డ్ అయిపోయింది. సో ఏం చేస్తాం, అలా ఉన్నాయన్నమాట పరిస్థితులు. సో ఫైనల్గా ఇంకా ముగ్గుతో ఎందుకు వేయలేదంటే, ఇప్పుడు ఇక్కడ గాలులు తగులుతున్నాయండి. ఆ గాలి వల్ల ముగ్గు వేసామంటే ఒక్క నిమిషం కూడా ఉండదు, వేసేటప్పుడే కొట్టుకొని వెళ్ళిపోద్ది. అందుకని ఊరికే రాతితో అయితే అట్లా గీసేశారు. ఇంకా వెంటనే చకచక రెడీ అయిపోయామండి. ఈలోపే బస్సు వచ్చేసింది. అంటే నార్మల్గా 7:30కి వస్తుందంట, బట్ బస్సు ఏంటంటే 7:20కే వచ్చింది. 10 నిమిషాలు ముందుగానే వచ్చింది. 10 నిమిషాలు కూడా కాదు, 15 నిమిషాలు ముందుగా వచ్చింది. ఇంకా రెడీ అయిపోయి నేను వీడియో షూట్ చేసుకుందామని కెమెరా అవి పెట్టుకుంటా ఉన్నా. సో ఈలోపే బస్సు వచ్చింది అనేసరికి పరిగెత్తుకుంటూ వెళ్ళాను. సగం దూరం వెళ్ళిన తర్వాత చున్నీ మర్చిపోయాను. అంటే వీడియో చేసుకుంటున్నాను కదా అని తీగ మీద వేసాను అనమాట బయట. సో నేను వచ్చేలోపు అమ్మ వాళ్ళైతే బస్సు ఎక్కేశారండి. మా ఇంటి నుంచి రోడ్డుకి దగ్గరే ఉంటుంది. అయినా కానీ బస్సు ఆగినప్పుడు అలా పరిగెత్తాలంటే నాకు ఉండింది చూడండి. అందులోనూ నేను కొంచెం నార్మల్ చెప్పులు కూడా వేసుకోలే. ఆ చెప్పులు వేసుకొని, ఆ డ్రెస్, ఒక హ్యాండ్ బ్యాగ్ వేసుకొని పరిగెత్తుతుంటే నాకు అనిపించిందండి, ఘోరంగా అనిపించింది ఆ ఫీలింగ్ అయితే. చాలా రోజులు అయిపోయింది నేను అలా పరిగెట్టి. అప్పుడెప్పుడో మనం పిల్లల ఏజ్లో ఆడుకుంటూ ఆ స్కూల్ డేస్లో అలా తప్ప ఎప్పుడు పరిగెత్తింది లేదు. అందులోనూ పొద్దున్నే కదా, వీధుల్లో అందరూ ఉన్నారు. నాకైతే అసలు పరువు పోయినట్లు అనిపించింది ఆ పరిగెత్తడం చూసి. అంటే పరిగెత్తడం రావట్లేదు, చాలా ఇయర్స్ అయిపోయింది కదా. సో అందుకని బస్సు అయితే పొద్దున్నే కదా, చాలా ఖాళీగా ఉందండి. ఇంకా నేను లౌకి అయితే బస్సు ఎక్కేసి ఒక సీట్లో కూర్చున్నాము. అమ్మ మా పక్కన కూర్చొని ఉంది. ఇంకా నాన్న వాళ్ళు కూడా ముందు కూర్చొని ఉన్నారనమాట. ఎలాగైతే ఏమి అలా అయితే ఇంకా తొందరగా రెడీ అయిపోయి బస్సు అయితే బస్సులో ఎవ్వరూ లేరు. బస్ కూడా కొత్తగా ఉంది, భలే అనిపించింది నాకెందుకు. బస్సులో జర్నీ చాలా బాగా అనిపిస్తుంది, అది కూడా ఉదయాన్నే కదా. ఇంకా ఇలాగోలాగా బస్సు అయితే ఎక్కేసామండి. పరిగెత్తాను కదా, ఇప్పటికీ కూడా ఆయాసం వస్తూ ఉంది. సో ఇంకా రుత్విక్ని అయితే కొంచెం వీడియో తీయమన్నా. మా దగ్గర కొంచెం బ్యాక్ సైడ్ ఒక ఇద్దరు ముగ్గురు ఉన్నారులేండి, బస్సులో ఎవరు లేరు. ముందు మా అమ్మ పక్కన ఒక ఇద్దరేమో ఉన్నారు అంతే, చాలా తక్కువ అనమాట. మామూలుగా అయితే బస్సులు ఇంతకుముందు 4-5 బస్సులు వచ్చేవి డైలీ మా ఊరికి. బట్ ప్రజెంట్ ఏంటంటే ఇంకా వెహికల్స్ ఎక్కువ అయిపోయాయి కాబట్టి జనాలు తగ్గేసరికి డైలీ 2 మాత్రమే వస్తున్నాయి అనమాట. ఇంకా దానివల్ల ఫుల్ ఉంటారు. ఇప్పుడు హాలిడేస్ అలా, అందులో ఉదయాన్నే జర్నీస్ చేయడం కష్టం కదా. మేము కూడా వెళ్ళలేము అని అనుకున్నాము. కాకపోతే ఇంకా పొద్దున్నే వెళ్ళి సాయంత్రానికి అట్లా కనిపించేసి వద్దాము అని చెప్పి, మళ్ళీ ఎండబడింది అనుకోండి, అక్కడికి వెళ్ళేసరికి లేట్ అయిపోతుంది, ఉన్నట్లు అనిపించదు, రానివ్వరు కదా అని చెప్పి మేము కొంచెం పొద్దున్నే రెడీ అయిపోయాం. నైటే అన్నీ రెడీ చేసి పెట్టేసుకొని, ఇంకా 1 డేకే కాబట్టి బట్టలు అవన్నీ కూడా ప్యాకింగ్స్ అవి ఏం లేవు కాబట్టి హ్యాపీగా అయితే వచ్చేసామండి బస్ ఎక్కి. ఇంకా ఒక 1 అవర్ 45 మినిట్స్ అట్లాగా. రోడ్స్ బాగాలేవు కాబట్టి కొంచెం ఒక 10 నిమిషాలు అటు ఇటుగా ఒక 1 అవర్లో అయితే మేము కలువాయి అయితే రీచ్ అయిపోతాము. సో కలువాయి అనమాట. కలువాయి దగ్గర నుంచి అమ్మమ్మ వాళ్ళది కుమ్మరిపల్లి అని చెప్పి విలేజ్ అండి. సో అక్కడ అనమాట, అక్కడికి వెళ్ళాలి. కలువాయిలో దిగాము అంటే బస్సెస్ అలా ఏం వెళ్ళవు, ఆటోస్ కానీ. ఇంకా మా అన్నయ్య ఉన్నారు కాబట్టి పెద్దమ్మ కొడుకు, తనైనా తీసుకెళ్తారు. పొద్దున్నే ఇంకా ఆటో కోసం కూడా ట్రై చేసాం కానీ ఆటోస్ కూడా దొరకలేదు. ఒకరిద్దరు ఉంటే 400-500 అడుగుతూ ఉన్నారు. ఒక 1.5 కిలోమీటర్ అలానే ఉంటుంది, నడుచుకొని కూడా వెళ్ళొచ్చు. కానీ ఇంకా పిల్లలు అలా ఉన్నారు. ఇంతకు ముందు రోజుల్లో అయితే వెహికల్స్ అవి లేవు కదా, మా గ్యాంగ్ మొత్తం నడుచుకుంటూ వచ్చేవాళ్ళం అనమాట రోడ్డు మీద నుంచి. సో ఇంకా ఫైనల్గా బస్సులో అయితే దిగేసామండి. ఇంకా పొద్దున్నే షాప్స్ కూడా ఏం లేవు, ఏమన్నా తీసుకుందాము ఫ్రూట్స్ అవి అంటే. ఇంకా కొంచెం పక్కగా ఒక ఆయన పెట్టున్నారు. ఇంకా ఆయన దగ్గరికి వెళ్ళేసి కొన్ని అరటిపళ్ళు, ఇంకా కొన్ని మ్యాంగోస్ అవి తీసుకున్నాం అనమాట. మ్యాంగోస్ కూడా ఏమంత బాగాలేవు, అన్నీ చప్పగా ఉన్నాయి. సర్లే లౌకి అడుగుతా ఉంటే కొన్ని ఏదో తీసుకుండింది. డ్రాగన్ ఫ్రూట్స్ అన్నీ ఉన్నాయి కానీ ఏం బాగాలేవు అసలు అక్కడ. ఇప్పుడిప్పుడే షాప్స్ అన్నీ ఓపెన్ చేస్తున్నారు. మార్నింగ్ టైం 8-8:30 అంతే. మేము 7:20కే ఎక్కాం కదా, 8:20కి అంతా కూడా 8:10కి బస్ అయితే కలువాయిలో దించేసింది. ఇంకా సర్లే అని చెప్పేసి కొన్ని అయితే తీసుకున్నాం. ఇప్పుడు మీరు చూసినట్లయితే బ్యాక్గ్రౌండ్లో ఇంకా ఎండ కూడా రాలేదు, అందులోని ఈరోజు కొంచెం చల్లగా ఉంది అని చెప్పాను కదా. సో దానివల్ల ఇంకా మా అన్నయ్య అయితే వచ్చారు. ఆటో మాట్లాడుకుంటే ఆటో వీలు పడలేదనమాట. ఇంకా తనతో అయితే కలిసి ఇంకా ఊరికైతే వెళ్తాను. నేను మీకు ఇంతకు ముందే చెప్పాను కదా, మా ఊర్లో కంటే అమ్మమ్మ వాళ్ళ ఊర్లోనే ఎక్కువగా మెమరీస్ ఉంటాయని చెప్పి. మా ఊర్లో అంటే ఎక్కువ తిరిగే వాళ్ళం కాదు, ఇక్కడికి వచ్చామనుకోండి ఇక్కడ అంతా తిరిగేవాళ్ళు. ఇటు కాదు కానీ ఇంకొంచెం ముందు వెళ్తే కాలు ఉంటుంది అనమాట. అక్కడ ఎన్నెన్ని విన్యాసాలు చేసేవాళ్ళమో, చాలా మెమరీస్ ఉంటాయి.
ఫైనల్గా మేమైతే ఇంటికి వచ్చేసాము. మేము ఇంటికి రాగానే ఇంకా మా పెద్దమ్మ అయితే మంచిగా రిసీవ్ చేసుకున్నారు. చాలా హ్యాపీ ఫీలింగ్. ఇంకా అక్క వచ్చిందని చెప్పాను కదా, తనైతే ఇంకా ఫ్రెష్ అవుతున్నారు, పూజ అవి చేయాలని చెప్పేసి. ఇంకా అమ్మ వాళ్ళనైతే అంటే బండిలో కదా, ఫస్ట్ నేను లౌకే రుత్విక్ వచ్చాము. ఇంకా మళ్ళీ అమ్మ వాళ్ళని తీసుకొద్దామని చెప్పేసి అన్న అయితే మళ్ళీ వెళ్ళారనమాట. ఇంకా మా అన్నకి త్వరలోనే పెళ్లి చేయాలండి. హౌస్ అంతా కూడా రీమోడల్ చేయించుకున్నారు. లాస్ట్ ఇయర్ మేము ఒక పెళ్ళికి వచ్చాము ఆగస్ట్లో. అప్పుడు హౌస్ వర్క్ జరుగుతూ ఉంటుంది, నేను కూడా మీకు వీడియో షేర్ చేశాను. బట్ ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 90-80% వరకు వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఇంకా సంబంధాలు అయితే చూస్తున్నారనమాట. సెట్ అయితే మోస్ట్లీ ఈ ఇయర్లో పెళ్లి చేయాలని థాట్ ఉంది. సో చూపించలేదు ఎప్పుడు, అప్పుడు చూపిస్తానులేండి. సో హోప్ తొందరగా పెళ్ళి సెట్ అయిపోతే ఒక ఇంటివాడైపోతాడని మేము కూడా ట్రై చేస్తూ ఉన్నాము, మ్యాచెస్ అవి చూడడం. బట్ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్లో అమ్మాయిలు చాలా తక్కువైపోయారండి. అందరికీ అలానే ఉందా ఏంటనేది నాకు అర్థం కావట్లేదు. ఎక్కడ చూసినా కానీ అమ్మాయిల డిమాండ్ చాలా తక్కువ. ఏదేమన్నా అంటే ఇంకా చదువులు, జాబ్లు అని చెప్పేసి 30 years అలా ఉండటము అలా జరుగుతూ ఉంది. బట్ ఏ ఏజ్లో జరగాల్సింది ఆ ఏజ్లో జరిగితే చాలా బాగుంటుందని నా ఒపీనియన్. మరీ నాలాగా కాకుండా ఒక చదువు కంపల్సరీ అనుకుంటున్నారు కాబట్టి చదువుకొని ఒక 1 year అట్లా జాబ్ చేసేసుకొని, ఏదంటే పెళ్ళి పిల్లలు అన్నీ ఇంకా కామన్ కదండి మనిషి లైఫ్ అన్న తర్వాత, అమ్మాయికి ఇంకా కామన్. సో ఒక 25 years ఆ టైంలో మ్యారేజ్ చేసుకున్నారనుకోండి, 20 నుంచి 25 years లోపు బాగుంటుంది అన్నింటికి. సో మీరేమంటారు దీని గురించి? ఇంకా నేనైతే పెద్దమ్మ ఇడ్లీ పెడతా ఉండింది, నేను హెల్ప్ చేస్తానులే, మీరు ఏమన్నా పని ఉంటే చూసుకోండి అనేసరికి ఇంకా నేనైతే ఇడ్లీ పెడుతున్నా. ఇక్కడ పవర్ లేదండి, సో దానివల్ల కనిపించట్లేదు. పెద్దమ్మ కిచెన్ బాగుంది. నేను ఏమనుకున్నానంటే ఒక 10 days అట్లా ఉంటాను కదా, ఇక్కడికి కూడా వెళ్ళి ఒక 2-3 days ఉందాము అని చెప్పి అనుకున్నా. అప్పుడు అన్ని కిచెన్ అన్నీ కూడా సెట్ చేద్దాము, ఇంకా మ్యాచెస్ చూస్తున్నాం కదా బాగుంటుంది, చిన్న చిన్నవి అవన్నీ కొన్ని మనకే తెలుసు కదా, పెద్దమ్మ వాళ్ళకి తెలీదు, అవన్నీ బుక్ చేసుకుందాము అని చెప్పి అనుకున్నాను. కానీ ఇంకా నేనైతే అనుకోకుండా వెళ్ళిపోతున్నా. ఇంకా కొంచెం సర్లే అని చెప్పేసి ఇంకా కుదరలేదనమాట. అయినా కానీ ఈసారి పెళ్ళిలోపు అన్నీ కొంచెంగా సెట్ చేయాలి మనకు వీలున్నంత. అంటే డెకరేషన్ ఐటమ్స్, ఇప్పుడు కిచెన్ ఉంది కదండి, అన్ని న్యూస్ పేపర్స్ వేస్తున్నారు. న్యూస్ పేపర్స్ అన్నీ తీసేసి మనకి షీట్స్ వస్తాయి కదా, అవన్నీ వేసి కొంచెం ఆర్గనైజ్డ్గా, ఇల్లు నీట్గా ఉంది కదా, అందుకని. అమ్మ వాళ్ళకి చేయవా అంటే అమ్మ వాళ్ళకి కూడా అన్న పెళ్ళప్పుడు చేశాను కదా. సో అట్లాగే ఇప్పుడు అమ్మ వాళ్ళది ఏంటంటే మరీ కొంచెం సెట్ చేయడానికి కూడా అమ్మకి కొంచెం ఎక్కువ ఉంటాయి అన్నమాట వస్తువులు అవన్నీ. ఏదంటే అది పెడతా ఉంటారండి, ఇంకా అవి తీసి పడేయడానికి కూడా కుదరదు. సో ఇక్కడ కొంచెం ఏంటంటే ఎక్కడిదక్కడ కిచెన్ సపరేట్ ఉంది, హాల్ సపరేట్, బెడ్రూమ్ అన్ని ప్రాపర్గా ఉన్నాయి కాబట్టి ఎక్కడ పెట్టాల్సినవి అక్కడ, ఎక్కడ చేయాల్సినవి అక్కడ చేస్తే బాగుంటుందని అంతకు మించి ఇంకేం లేదు. సో అట్లాగా అన్న పెళ్ళి కుదిరితే కొంచెం అన్నీ కూడా నీట్గా సెట్ చేయాలి వచ్చేసి. సో ఇంకా ఇప్పటి నుంచే కొంచెం చిన్నవి ఏదన్నా ట్రై చేస్తూ ఉంటాను అనమాట. నేను అనుకున్నవన్నీ సెట్ చేసేద్దామని. ఇంకా కొంచెం ఇంటి వరకు కూడా లాస్ట్లో ఫినిషింగ్ టచ్ ఉందిలేండి. కొంచెం దేవుడి రూమ్లో, కిచెన్లో కానీ సున్నాలు వేయడం, ఇదంతా ఓల్డ్ హౌస్ని రీమోడల్ లాగా చేశారనమాట. చాలా బాగుంది. అసలు ఇంతకుముందు మీకు ఎక్కువగా చూపించినట్లు లేదు నేను. ఎంత ఇదిగా ఉండేదంటే ఈ హౌస్ని ఇలా చేశారా అని మేమే నమ్మలేకపోయాము. అసలు మేము అనుకున్నాం రీమోడల్ ఎందుకు, తీసేస్తే సరిపోద్ది కదా, ఆల్రెడీ ఎక్కువ ఇయర్స్ అయిపోయింది అని చెప్పేసి అనుకున్నాం. కానీ ఈ హౌస్ని ఇలా టర్న్ చేసేసరికి ఎంత చేంజ్ అయిందో తెలుసా అండి. ఓల్డ్ హౌస్ నేను ఎప్పుడు చూపించినట్లేదు, చిన్న హౌస్. అసలు ఈ కిచెన్ ఉండింది, అక్కడ మెయిన్ ఉండింది అనమాట. అక్కడే కొంచెం ఎక్స్టెండ్ చేసి మా అన్న థాట్కి నిజంగా చాలా గ్రేట్ అనిపించింది. అంత నీట్గా చేయించారనమాట. టైల్స్ వేయడం కానీ బయట అంతా. ఇంకా బయట కూడా నేల ఉంది కదా, మట్టి నేల, అక్కడ కూడా కొంచెం చూసుకొని పెళ్ళిలోపు అంతా కూడా దళం అంటే మట్టి సిమెంట్ ఉంటుంది కదా, సిమెంట్ ఫ్లోరింగ్ లాగా చేసేసి అన్నీ సెట్ చేస్తూ ఉంటారు. సో ఇంకా మ్యారేజ్ కోసం వెయిటింగ్ అనమాట. మా ఇంట్లో కూడా కుదిరితే తొందరలో అన్నీ మంచిగా జరిగితే మ్యారేజెస్ అయితే జరుగుతాయి 1 by 1. సో ఇదనమాట కిచెన్. చూడండి అక్క వచ్చింది, అక్క సర్దిందంట నీట్గా. అమ్మ వాళ్ళకి కంఫర్ట్గా ఉండేలాగా సర్దుకుంటారండి. మనం సర్దామనుకోండి కొంతసేపు మాత్రమే చూసుకోగలం, తర్వాత అవి చూడడానికి వీలుండదు. నాకు ఈ కిచెన్లో విండో తీసేసి మంచిగా వెంటిలేషన్ ఉండేలాగా పెట్టొచ్చు కదా అంటున్న ప్రతిసారి అదే నాది. అంటే కొంచెం కిచెన్ ఇట్లా ఉంది కదండి, మనం ఏదైనా వంట చేసామనుకోండి ప్రజెంట్ బాగానే ఉంది, కానీ తర్వాత అంతా జిడ్డుపడి అయిపోయింది. ఇంకా అంటే మనము డైలీ చేస్తాము, మనం ఎక్స్పీరియన్స్ చేసాం కాబట్టి వెంటిలేషన్ గురించి మనకి ఐడియా ఉంది కాబట్టి నేను అంటున్నా. సో ఇంకా ఫైనల్గా అక్కకు కూడా ఫ్రెష్ అప్ అయిపోయి అక్క లౌకి ఇద్దరు కలిసి పూజ చేశారండి. పువ్వులు ఎక్కువ లేవు, పెద్దమ్మ అన్ని వేసింది కానీ పూల మొక్కలు అయితే
ఎక్కువ ఏం వేయలేదనమాట. పూల మొక్కలు వేయమంటున్నాం. ఇక్కడంతా ఒకప్పుడు పొడవుగా పంచలాగా ఉండేది. దీన్నే దేవుడి రూమ్ లాగా కూడా డివైడ్ చేశారు. ఈసారి వెళ్తే మొత్తం సెట్ చేస్తాం కదా మంచిగా కొంచెం, అప్పుడు ట్రై చేస్తాను వీడియో అది షేర్ చేయడానికి. ఓల్డ్ వీడియో ఉండుంటే బాగుండేది. ఆ హౌస్ని ఈ హౌస్ లాగా ఎలా టర్న్ చేశారంటే మీరే షాక్ అవుతారు. అట్లా ఉండిందనమాట అప్పట్లో హౌస్, ఇప్పుడు ఈ హౌస్కి డిఫరెన్స్ అయితే. ఇంకా అమ్మ వాళ్ళు అయితే మేము వచ్చాం కదా, ఆ పెదమ్మ ఇడ్లీ పెట్టింది, కానీ మేము పొద్దున్నే వస్తామని అనుకోలేదంట. కొంచెం ఎండబడి వస్తారులే ఆఫ్టర్నూన్కి అంతా అనుకున్నారు. మేము వచ్చేది కూడా వస్తామో రామో అనుకునేలాగా చెప్పామన్నమాట ఫోన్లో కూడా. ఇంకా అప్పటికప్పుడు నాకు అనిపించింది వెళ్ళి చూసేసి వద్దాము అని చెప్పి. తను పెదమ్మ కూతురు అనమాట, అక్క. తమ్ముడికి మ్యారేజ్ ఉంది, నాకు అన్న అవుతారు. మా అన్న ఉన్నాడు కదా, సో వాళ్ళిద్దరూ ఒక ఏజ్ వాళ్ళండి. అక్క నాకంటే పెద్దది. సో ఇంకా అన్నకైతే మ్యారేజ్ అయిపోయింది కదా, మీకు తెలిసిందే, 4 years బ్యాక్. ఇంకా తిను ఇప్పుడు కొంచెం సెటిల్ చేసుకొని కొంచెం ఫైనాన్షియల్గా స్టేబుల్ అయిన తర్వాత ఇల్లు కూడా కొంచెం ప్రాపర్గా అన్నీ సెట్ చేసుకొని మ్యారేజ్ చేసుకోవడానికి అని చెప్పి ఉన్నారనమాట. ఇంకా అక్క అండి పెద్దమ్మ కూతురు. తను కొంచెం నార్మల్గా హెల్త్ ప్రాబ్లం ఉంటే వచ్చి ఉందనమాట ఒక 2 days హాలిడేస్ కదా అని చెప్పి. పిల్లలేం తను కూడా వచ్చింది కదా అని చెప్పేసి మెయిన్ రావడం అయితే. ఇంకా పిల్లలైతే ఫుల్ ఆడుకుంటున్నారు. ఇంకా ఇడ్లీ సరిపోలేదని మళ్ళీ అమ్మ పెద్దమ్మ ఇద్దరు కలిసి పూరి అయితే చేశారండి. నాకు పూరి ఇష్టం కదా, నేను కూడా ఒక 2 పూరి అయితే తినేసా. నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుసుకుందాం. వీడియో నచ్చితే లైక్